చారిత్రాత్మకమైన వరంగల్ నగరంలో వరంగల్ చౌరస్తాలో వైభవ లక్ష్మి గ్లాస్ షోరూమ్ ఇనాగరేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన ప్రభుత్వ స్పీకర్ గంటం ప్రసాద్ గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి నలుగురు యూత్ పిల్లలు అందరూ కూడా కలిసి ఈ షోరూమ్ని అన్ని ఫ్లోర్ వైజ్గా ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఈ షోరూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వరంగల్లో ఎక్కువగా పేద వర్గాలు ఉంటారు, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన రేట్లతో ఉండేటువంటి ఈ షోరూమ్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ వైభవ లక్ష్మి షోరూమ్ వారికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్పీకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వైభవ లక్ష్మి షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం నన్ను కూడా ముందుగా యువకులంతా కలిసి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వాళ్ళు పిలిచేందుకు రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి అదేవిధంగా కార్పొరేషన్ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకుండా ఒక షాపింగ్ కాంప్లెక్స్ నలుగురు యువకులు కలిసి పెట్టడం, ఈ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టడంతో ఒక 100 మంది కన్నా ఉపాధి దొరికే అవకాశం దీనిలో ఉన్నది. కాబట్టి వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నా కూడా ఈరోజు అది కారణం ఏంటంటే యువకులను ప్రోత్సహించాలి, ప్రైవేట్ రంగాన్ని కాకుండా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు వరంగల్కి రావడం జరిగింది. నేను వరంగల్ ప్రజలతో నేను కోరుతున్నాను, వీళ్ళు అన్ఎంప్లాయ్మెంట్ నుండి ఈ షాపింగ్ కాంప్లెక్స్ని ఓపెన్ చేసింది కాబట్టి తప్పకుండా మీ ఆశీర్వాదం, వరంగల్లో ఉన్న ప్రజల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉండాలి. ఈ షాపింగ్ కాంప్లెక్స్ను రోజు అభివృద్ధి చెందేటట్టు మీ బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ నలుగురు యువకులకు కూడా నా తరఫు నుంచి తరఫు నుంచి వాళ్ళకి మంచి బిజినెస్ మంచిగా నడవాలి, రోజు అభివృద్ధి చెందాలి. ఇంకా ఇటువంటి ఎన్నో షాపింగ్ మాల్స్ ఉంటారని వాళ్ళని ఆశీర్వదిస్తూ